అందరికీ నమస్కారం। ఈరోజు మన టాపిక్ శంఖయోగం గురించి। శంఖయోగానికి సంబంధించిన శ్లోకాలు ఇవి। వీటి యొక్క భావం ఏమిటంటే పంచమ షష్ఠ్యాధిపతులు పరస్పర కేంద్రగతులై లగ్నాధిపతి బలవంతుడైన లేక లగ్న దశమాధిపతులు చరరాశి స్థితులై భాగ్యాధిపతి బలవంతుడైన శంఖయోగము। ఈ యోగ జాతకుడు దయావంతుడు, పుణ్యవంతుడు, విద్వాంసుడు, సుతుడు, విత్తము, భార్య గలవాడు, దీర్ఘాయుష్మంతుడు, శుభచారుడు అగునని చెప్పబడి ఉన్నది। ఈ శంఖయోగంలో చెప్పబడినటువంటి సూత్రానికి అనుకూలముగా ఇక్కడ ఉదాహరణగా ఇవ్వబడినటువంటి చక్రంలో గ్రహస్థితి ఉందని చెప్పవచ్చును। ఇక ఫలిత విషయానికి వస్తే కూడా అన్ని ఫలితాలు అనుకూలంగా ఉండినప్పటికీ కూడా భార్యస్థానం అనేటువంటివి బలహీనంగా ఉందని చెప్పవచ్చును। ఎందుకంటే తులాలగ్నానికి తృతీయ షట్ స్థానాధిపతిగా గురువు పాపి అవుతున్నాడు। పాపగ్రహము ఏ స్థానంలో ఉన్నా ఏ భావాలపైన తన ప్రభావం చూపించినా ఆ భావాలు బలహీనపడతాయి అనేటువంటి విషయాన్ని మనము పరిశీలన చేయవలసి ఉంటుంది। కనుక మనం ఎప్పటికైనా కానీ యోగాలు అనేటువంటివి ఆ యోగంలో చెప్పబడినటువంటి సూత్రాలని ఉన్నది ఉన్నట్లుగా ఫలితాలని చెప్పకూడదు। లగ్నానుసారం శుభగ్రహాలు ఏవి, పాపగ్రహాలు ఏవి అనేటువంటిది విభజన చేసుకొని ఫలితాలని చెప్పవలసి ఉంటుంది। ఏ లగ్నానికైనా పంచమాధిపతి శుభుడే అవుతాడు, కానీ షట్ స్థానాధిపతి విషయానికి వస్తే మటుకు అన్ని లగ్నాలకు అనుకూలంగా ఉండడు। ఏ లగ్నాలకైతే షట్ స్థానాధిపతి కూడా శుభుడైతాడో ఆ లగ్నాలకైతే ఈ యోగము ఇంకా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును। ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను। తర్వాతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం। ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి।